హలో గైస్, వెల్కమ్ టు మూవీ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నాకు చాలా స్పెషల్, ఎందుకంటే యూట్యూబ్లో ఇదే నా ఫస్ట్ వీడియో. సో ఐ హోప్ మీరందరి సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఐఎమ్ కావ్య. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట నెక్స్ట్ రివ్యూస్కి. అండ్ దెన్ మూవీలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మూవీ అయితే చూసేసి వచ్చేసానండి. మిస్టర్ బచ్చన్ యాక్టెడ్ బై రవితేజ గారు. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ట్రైలర్‌లో చూసిందే గదా! అంటే హీరో గారేంటంటే ఒక ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ అనమాట. విలన్ దగ్గరికి రైడ్‌కెళ్తారు. ఆ రైడ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాడా లేదా అనేదైతే మూవీ అనమాట మొత్తము. అదే ఒక చిన్న ప్లాట్‌తో సినిమా అయితే రన్ చేసేసారనమాట. ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించిందంటయితే నాకు బిలో యావరేజ్ అనే అనిపించిందనమాట. ఏమంత పెద్ద స్టోరీ అయితే కాదు. చాలా చిన్న స్టోరీనే మూవీ మొత్తం అంటే ల్యాగ్ చేశారనైతే అనిపించింది నాకు. అంతగా అనిపించలేదు. సో బిలో యావరేజ్ అనైతే అనిపించింది. నా వరకైతే యావరేజ్ గూడా గాదు. ఇంకా సినిమాలోకెళ్ళిపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే. పర్వాలేదనైతే అనిపించింది. అంటే సినిమా స్టార్ట్ అవ్వంగానే ఒక ఫైట్ అయితే ఉందనమాట. చాలా మాస్ ఫైట్ అనిపించింది. చాలా స్టైల్‌గా గూడా ఉన్నారు అందులో రవితేజ గారు. ఆ ఫైట్ చూడంగానే అంటే ఓకే. మూవీ పైన ఒక హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే. మూవీ ఇలా ఉండబోద్ది, ఇంకా చాలా బావుంటుంది అనైతే ఒక హైప్ క్రియేట్ అయింది. మూవీ స్టార్టింగ్‌లోనే ఆ ఫైట్ చూడడం వల్ల. ఇంకా మూవీలోకి వెళ్ళే కొద్దీ అక్కడ ఏం లేదనిపించిందసలు. ఏంటో అలా వెళ్తూ ఉంది అంటే గ్రాఫ్ ఇలా ఇంక్రీజ్ అవుతది గదా! నార్మల్‌గా ఏ మూవీకైనా. దీనికైతే ఇలా డిక్రీజ్ అయిపోయిందనమాట. పడిపోయింది గ్రాఫ్. అంతగా ఏం అనిపించలేదసల. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో అయితే లవ్ ట్రాక్ అయితే నడిచింది బాగా. అంటే రవితేజ గారిది అండ్ అలాగే హీరోయిన్‌తో మంచిగా లవ్ ట్రాక్ అయితే నడిచిందనిపించింది. అది కూడా ఒక 2, 3 పర్టిక్యులర్ సీన్స్‌లో అయితే మంచిగా అనిపించింది గానీ, దాని తర్వాత అంత మంచిగా ఏమి అనిపియలేదనమాట. కొన్ని సీన్స్ పర్టిక్యులర్ సీన్స్ కూడా అంత మంచిగా అనిపించలేదు. సత్తుబండి గారి కామెడీ అయితే కొంచెం ప్లస్ అయిందనే చెప్పాలి ఫస్ట్ హాఫ్‌కి. ఆయన ఉన్నంత సేపు అయితే నవ్విచ్చారనమాట. కొంచెం మంచిగా అనిపించింది ఆయన ఉన్నంత సేపు. ఇంకా అంతే చాలా డల్‌గానే అనిపించింది ఫస్ట్ హాఫ్ మొత్తం గూడా. ఏమంత అనిపించలేదనమాట. ఇంకా సెకండ్ అంటే ఇంటర్వెల్‌లో అన్నా ఒక బ్యాంగర్ అంటే హై రేంజ్‌లో ఏమన్నా ట్విస్ట్ లేదా ఇంకేమన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అనుకుంటే అది గూడా లేదనమాట. చాలా డల్ ఉన్నింది. ఇంటర్వ్యూ బ్యాంగర్ గూడా ఏమంత అనిపించలేదనమాట. బేసిక్‌గా ఏంటంటే స్టోరీ మనకు ముందుగానే తెలిసిపోతదనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మనం ముందుగానే గెస్ చేసేయొచ్చనమాట. ఓకే. ఇది జరిగింది. నెక్స్ట్ మేబీ ఇది జరగబోవచ్చు. దాని తర్వాత అది జరగబోవచ్చు అని చెప్పి మనకు ముందుగానే తెలిసిపోతుందనమాట. అలా అనిపించింది సినిమా అయితే. ఇలాంటి ఒక ప్లాట్‌ని, ఇలాంటి ఒక స్టోరీని రవితేజ గారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారనేదైతే అర్థం కావట్లేదు బేసిక్‌గా. అంటే ఆయన ఒక మాస్ మహారాజా గదా! ఆయనకి ఈ స్టోరీ ఎలా నచ్చిందో మరి అది అర్థం గావట్లేదు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే అంటే ఫస్ట్ హాఫ్‌లో సత్తుబండు గారి కామెడీ వల్ల ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు గానీ, సెకండ్ హాఫ్‌లో అది గూడా లేదనమాట. పూర్తిగా డల్ అయిపోయింది సెకండ్ హాఫ్. చాలా బోరింగ్‌గా సీన్ టు సీన్ అసల మంచిగా అనిపించదనమాట. అంత మంచిగా ఎంగేజింగ్‌గా అనిపించదు సెకండ్ హాఫ్‌లో. ఇంకా పడిపోయిందనమాట. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ వల్ల, లవ్ ట్రాక్ వల్ల అన్నా అయితే కొంచెం చూడాలనిపించింది. అక్కడక్కడ అది గూడా మొత్తం గూడా అని చెప్పలేం మళ్ళా. అక్కడక్కడ కొంచెం మంచిగా అనిపిస్తే, ఈ సెకండ్ హాఫ్‌లో అది గూడా లేదనమాట. పూర్తిగా డల్ అయిపోయింది. ఆ విలన్‌తో హీరోకి ఉండే ఒక ఇంటరాక్షన్స్ కూడా అస్సలు అనిపించలేదు మంచిగా చూసేదానికి. అంటే విలన్ అనంగానే కొంచెం హై లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి గదా! ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి అస్సలు కొంచెం గూడా మ్యాచ్ అవ్వలేదనమాట. అంత డల్‌గా ఉండింది విలన్‌తో గూడా ఇది. విలన్‌ని చూపించేటప్పుడు గూడా ఒక హైప్ అయితే క్రియేట్ చేశారనమాట. ఆ హైప్‌కి తగ్గట్టే మెయింటైన్ చేసుండుంటే బావుండేది అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. కానీ ఏ మాత్రం కూడా అస్సలు ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచే లేదనమాట. అంత డల్‌గా అనిపిచ్చింది. డైరెక్టర్ గారైతే ఆడియో లాంచ్‌లో చెప్పారు. ఏంటంటే, రవితేజ గారిని ఈ మూవీలో వింటేజ్ రవితేజ గారినైతే మీరు చూస్తారు అని చెప్పి. రవితేజ గారైతే అలానే కనిపిచ్చారు. ఒక వింటేజ్ లుక్‌తో, ఒక న్యూ లుక్‌తో చాలా బాగా అనిపిచ్చారు స్టైలిష్‌గా. కానీ మూవీ అయితే ఏమంటారు ఎక్స్‌పెక్టేషన్స్‌కి చాలా డల్ అనిపిచ్చిందనమాట ఈ 'మిస్టర్ బచ్చన్' మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా లాగ్ ఉంది. అస్సలు మంచిగా అనిపియలేదు. ఇంకా ఎండింగ్ గూడా రొటీన్‌గానే ఉంది. అంటే చాలా మూవీస్‌లో చూసినట్టుగానే ఒక రొటీన్ ఎండింగ్ అయితే కనిపించిందనమాట. ఇంకా సాంగ్స్ విషయానికొస్తే బావున్నాయి. అంటే మూవీకి ఒక ప్లస్ ఏందంటే దీంట్లో ఆ సాంగ్స్ అనమాట. 3 సాంగ్స్ అయితే మంచిగా ఉన్నాయి.
అండ్ అలాగే సత్తుబండు గారి కామెడీ ఫస్ట్ హాఫ్‌లో ఇవి 2 మూవీకి కొంచెం ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. మూవీ లాస్ట్‌లో ఏంటంటే ఒక క్యామియో ఎంట్రీ అయితే ఉందనమాట. ఒక స్టార్ ఎంట్రీ అయితే వస్తుంది. అదైతే చాలా బాగా అనిపించిందనమాట. ఎందుకంటే అప్పటి వరకు మూవీస్ వెళ్తుంది అనిపించి ఒక్కసారిగా ఏంటంటే ఆ క్యామియో, ఆ స్టార్ ఎంట్రీ రాంగానే కొంచెం సినిమా ఇలా పైకి లేసిందనమాట కొంచెం. చాలా బాగా అనిపించింది. ఆ పర్టిక్యులర్ స్టార్ ఉన్నంత వరకు గూడా. స్టార్ పేరైతే చెప్పట్లేదు. స్పాయిలర్స్ పడిపోతాయి. ఇంకందుకని అదైతే మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఇంకా ఫైట్స్ అలాగే ఒక 2 ఫైట్‌లు గూడా కొంచెం మంచిగా అనిపిచ్చాయి. బీజీఎం గూడా ఇంకా మూవీకి తగ్గట్టే ఉందనమాట. సీన్స్‌కి తగ్గట్టు, మూవీకి తగ్గట్టే ఉంది గానీ, ఏమంత హైప్ క్రియేట్ చేసేటట్టయితే బీజీఎమ్స్ నాకెక్కడ గూడా ఏమంత అనిపించలేదు. చాలా నార్మల్‌గా, చాలా సాదాగా అలా అలా అనిపిచ్చేసిందనమాట. ఇంకదండి ఈ మూవీకి రివ్యూ. ఇంకా ఒక జెన్యూన్ ఆడియన్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే యాజ్ యూజువల్ ఒక బిలో యావరేజ్ అని అయితే అనిపిచ్చేసింది నాకు. చాలా లాగింగ్‌గా, చాలా బోరింగ్‌గా అనిపిచ్చింది సినిమా అయితే. అసలు ఒక 'రవితేజ' గారి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలగలేదు నాకు. అంత లోలో ఉంది సినిమా అయితే. నాకైతే అలా అనిపిచ్చింది. నా అభిప్రాయం ప్రకారం. యాజ్ యూజువల్ 'రవితేజ' గారైతే కుమ్మేశారు. చాలా చేశారు. అండ్ అలాగే హీరోయిన్ కూడా చాలా చేశారు. ఆమెకిచ్చిన కొంచెం ఆ స్పేస్‌లో చాలా చేశారావిడ. అండ్ అలాగే 'సత్యబండి' గారి కామెడీ యాజ్ యూజువల్‌గా చాలా ప్లస్సే అండి సినిమాకి. ఆయన ఉన్నంత సేపు కూడా ఫుల్‌గా నవ్వుకోవచ్చు. మంచిగా అనిపించింది. ఆయన కామెడీ వర్కౌట్ అయింది. వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెప్పాను గదా! యూట్యూబ్‌లో ఇది నా ఫస్ట్ వీడియో అని. సో, మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.